అన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా పరిపాలిస్తుందా ప్రజల్ని? మంచిగా ఉందన్న, మాకైతే మంచిగా ఉందన్న, ఇబ్బంది ఏం లేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ బాగా అనిపించిందా? ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? అంటే ఇది ఇప్పుడే కదన్న, ఇప్పుడు వచ్చింది. ఇంతకు ముందు టీఆర్ఎస్ ఉండే, అది మాకైతే అంత ఏం అనిపించలేదన్న. ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చి కొన్ని రోజులైనా సరే మస్తు మాకైతే కొంచెం వెళ్ళిపోతాయి ఉందన్న, వెళ్ళిపోతుంది, మంచిగా ఉంది మాకైతే ఇప్పుడైతే. అన్న ఒకప్పుడేమో హైడ్రా, నిరుద్యోగులు, మరి ఇప్పుడు హెచ్ఈసి గోడ ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో. మంచి కరెక్టే చేస్తుంది కదన్న, తప్పేం లేదు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, బాగా పైసలు ఉన్నోళ్ళు ఏడ పడితే ఆడ జాగాలు కబ్జా చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు వాళ్ళు అడిగితే అని చెప్పి ఒక ధీమతోని ఏడ పడతారు కట్టిపడేసారు, కబ్జాలు చేసి ఇష్టం వచ్చినట్టు చేసారు. అవన్నీ రేవంత్ అన్న వచ్చి తీసిపడేసాడు. అట్లా అని చెప్పి కొందరు ఏం చెప్తారు, ఉన్నోళ్ళు వాళ్ళకి వీళ్ళకు అంటే వాళ్ళ చుట్టుపక్కల కానీ ఇట్లా ఊరుకున్న ఇట్లా ఉండరుగా మా చిల్లర వాళ్ళు, ఆ సొంతలకు పైసలు ఇచ్చి ఆయన మీద కావాలని తప్పుడు పనులు చెప్పిస్తున్నారు. అట్లా కూడా నడుస్తుంది. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అనేక మంది విమర్శలు చేస్తున్నారన్న. రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటారా, లేకపోతే వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళు కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారన్న, వాళ్ళకి పడి రాకుండా అలాగైపోతారు. పెళ్ళి అయిపోయినాక పెళ్లి కాకుండా అంతా మంచిగా ఉంటారు, పెళ్ళి అయినప్పుడు అలాగైపోతారు. అసలు ఒకటి కొంటే ఒకటి పడుతుంది, పడదు, కామన్ అది. ఇప్పుడు రాజకీయం అనేది ఒక సంసారం లెక్క, అంతే కన్నా. ఒకరికి పడుతుంది వాళ్ళ మీద వీడి మీద వాడు. పుట్టినప్పుడు అన్నదమ్ములు అంటారు, పెళ్ళి అయి దూరం అయినాక పాలెళ్ళు అంటారు. ఇది కూడా అంతే. ఇప్పుడు మంచిగా ఉంటారు, కొంచెం మొగలుకున్న ఏమన్నా అన్నా కథం వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, కామన్ నడుతూ ఉంటుంది. దాంతో దాని గురించి అడిగే గిట కాదు, దాన్ని చెప్పి దాన్ని పట్టించుకునే అవసరం లేదన్న, కామన్ అంతా కామన్ అయిపోతుంది. అన్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి అభిమానులు, నువ్వు కూడా ఒక రేవంత్ రెడ్డి అభిమాను కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏం సందేశం ఇస్తారు మీరు? ఎంతో మంది అంటారు చూడు, ఏం పోతే కుక్కలు ముడతాయి అని, అట్లా ఎంతో మంది ఏమన్నా అనుకోని చేసేది మాత్రం బరాబర్ కరెక్ట్ అన్న, చేస్తాడు, బరాబర్ చేస్తాడు. ఎంతమంది ఆపిన అసలు ఆగేది ఉంటుంది, ఆయన అనుకున్నది బరాబర్ చేస్తాడు. తెలంగాణను మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు అన్న, వీళ్ళ మాత్రం డౌట్ లేదు. ఎంతమంది ఏమన్నా అనుకొని ఏమన్నా చేయని, ఆయన ఏమంటారు ఎవరిలో సపోర్ట్తో రాలే, కష్టపడుకుంటా ఎంతో ఇబ్బందులు పడుకుంటా ఆయన 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 కష్టం, ఆయన ధైర్యం ఆయన చేసుకొని ఆయన వచ్చిండు. కానీ ఒకరిని ఆశ పట్టి ఒకరి మీద నమ్మకంతో రాలేడు. ఒకరి మీద నమ్మకంతో ఒకరి మీద ఆశ పెట్టుకుని వచ్చిన వాళ్ళు అయితే భయపడ్డాడు. ఆయన అట్లేం లే, ఆయన నమ్మకంతో ఆయన వచ్చింది కాబట్టి బరాబర్ ఆయన అనుకున్నా చేస్తాడు. పబ్లిక్ మాత్రం ఇబ్బంది అయితే ఏం కాదన్న. అయితే కొన్ని రోజులు అంటారు వాళ్ళు, వీళ్ళు అవన్నీ పట్టించుకోదన్న, కామన్ అంతా ఏం లేదు.